హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి బ్యూటిఫుల్ అయిన దివ్యక్షేత్రాన్ని అయితే చూపిస్తాను. అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ టెంపుల్ని. ఎందుకంటే మనం ఒకే దగ్గర కూర్చొని కానీ లేదా ఒకే ప్రదేశానికి వెళ్ళి కానీ 108 దివ్యక్షేత్రాలను అయితే నేను ఒకే దగ్గర చూపిస్తాను మీకు ఈ వీడియోలోని. అన్ని టెంపుల్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. వైష్ణవ మహాదివ్యక్షేత్రం అన్నమాట. ఇది పెనుమాకలో ఉంటుంది. ఉండవల్లి గుహలకి వెళ్ళే రూట్లో అయితే ఈ పెనుమాక గ్రామం అనేది ఉంటుంది. విజయవాడ కృష్ణా జిల్లాలోని అమరావతికి చెందినదన్నమాట ఈ టెంపుల్. చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ బయట అయితే 10 అడుగుల ఎత్తులోని పీఠం ఉంటుంది. దానిపైన రామానుజాచార్యుల విగ్రహం 33 అడుగులు అయితే ఉంటుంది. ఈ టెంపుల్ యువతల వైపు సూర్యనారాయణమూర్తి టెంపుల్ ఇది ఇప్పుడు మీరు చూసేది. ఆ చివర రామానుజాచార్యులు ఉంది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మహాదివ్యక్షేత్రము. ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని వైష్ణవ మహాదివ్యక్షేత్రంగా అయితే పిలువబడుతుంది. ఇక్కడ స్టార్టింగ్ అయితే కార్యసిద్ధి హనుమాన్ అయితే ఉంటారు మనకి. స్టార్టింగ్ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళే లోపలికి ఈ విధంగా అయితే స్వామివారు మనకి దర్శనం ఇస్తారు. మనం గుడి బయటకి వచ్చేటప్పుడైతే మీకు ఈ విధంగా గోపురం అనేది కనిపిస్తుంది. ఈ షెడ్ అనేది ఉంది కదా, ఇక్కడ యజ్ఞాలు హోమాలు అవన్నీ జరిపిస్తారనమాట. ఇది కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్గా అయితే పిలువబడుతుంది ఈ టెంపుల్ని. ఇందులోనే వైష్ణవ దేవాలయాలు 108 ప్రాంతాల్లో విష్ణుమూర్తి ఏ అవతారాల్లో అయితే ఉంటారో అదేవిధంగా ఇక్కడైతే మనం అన్నీ ఒకే చోట చూడొచ్చు. ఇక్కడ 3 అంతస్తుల బిల్డింగ్ అయితే ఉంటుందండి. మొదటి అంతస్తులోని స్వామివారు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా శ్రీదేవి భూదేవి సమేత అమ్మవార్లతోని ఉంటారు. రెండవ అంతస్తులోని స్వామివారు రంగనాయక స్వామిగా అయితే ఉంటారు. మూడవ అంతస్తులోని పరమపద రంగనాథ స్వామిగా అయితే ఉంటారు. 3 స్టెప్పులుగా ఉంటారు. ఇక్కడ సూర్యనారాయణమూర్తికి సంబంధించినవి అవన్నీ చూసారు కదా ఎలా ఉందో. అసలు బిల్డింగ్ అయితే చాలా బాగుందండి కట్టడం అనేది. మీరు ఇక్కడ టెంపుల్స్ స్తంభాల మీద అయితే చూడండి ఎంత బాగుందో టెంపుల్లోని. ఇక్కడ చూసే కొద్ది అయితే ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూడాలనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, 1 నుంచి అంటే మీకు కుడివైపు ఎడమవైపు 2 వైపులా అయితే ఈ విధంగా స్వామివారు వైష్ణవ దేవాలయాలు అది ఎన్నో ఊరి పేరు అంటే ఒకటి నెంబర్ వేసి తర్వాత ఊరి పేరు వేసి స్వామివారు అవతారం ఏంటి, ఏ ప్రాంతంలో ఏ విధంగా స్వామివారు ఉన్నారు, ఏ అమ్మవారితో కలిసి ఉన్నారు అనేది అయితే డీటెయిల్డ్గా మీకు ఈ పైన అయితే రాసి ఉంటుంది. స్వామివారు ఏ రకంగా అంటే కూర్చొని ఉన్నారా లేకపోతే పడుకొని శయనిస్తూ ఉన్నారా అనేది కూడా మనకి ఇక్కడ అమ్మవారు ఎంతమంది ఒకళ్ళు ఉన్నారా అనేది డీటెయిల్స్ అనమాట. ఇంకా ప్రతిదీ చాలా క్లియర్గా అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కళ్యాణాలు స్వామివారి కళ్యాణాలు జరుగుతాయి. అలానే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ పైనుంచి 2వ అంతస్తులో నుంచి చూస్తే చూడండి గోపురం ఈ చుట్టూ కొండ ప్రాంతం ఎంత అద్భుతంగా ఉందో. చాలా అయితే బాగుందండి. ఇక్కడ మీరు బస్ చూసారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే సూర్యనారాయణమూర్తి టెంపుల్ అనమాట. అటు పక్కన ఈ ప్రాంతం మొత్తం చూడండి ఎంత బాగుందో కొండలతోని. 3 అంతస్తుల్లో పైనుంచి చూస్తుంటే ఇంకా చాలా అయితే బాగుంది. ఇక్కడ ఒక బస్సు అయితే మీరు వీడియోలో చూసారు కదా, ఆ బస్సు ఏంటంటే మన ఇంటికి వచ్చి ఇక్కడ ప్రతి ఇంట్లోనూ 1000 మంది కానీ 108 మందికి కానీ కళ్యాణాలు జరిపించాలనేది ఇక్కడ ఉంది. మన ఇంటికి వచ్చి స్వామివారి కళ్యాణం మీరు ఎవరైతే జరిపించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు అంటే ఈ టెంపుల్ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళే మన ఇంటి దగ్గరికి వచ్చి స్వామివారి కళ్యాణం అనేది జరిపిస్తారు. ఆ కళ్యాణానికి సంబంధించిన ఛార్జీలు మాత్రమే వాళ్ళు తీసుకుంటారు, ఇంకేమీ తీసుకోరండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఈ టెంపుల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. కళ్యాణం ఎవరైనా జరిపించుకోవాలనుకున్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ అయితే వారే మనం ఆ బస్సులోనే వాళ్ళే వస్తారు. స్వామివారి అమ్మవారి కళ్యాణం అయితే జరిపిస్తారనమాట. చాలా బాగుంది టెంపుల్ అనేది. ఒక్కసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కానీ మనం అందరినీ ఇంట్లో కూర్చొనే మనం 108 ప్రాంతాలలో ఉన్న
అన్ని విష్ణుమూర్తి ఆలయాలని దర్శించుకోవచ్చు మనం ఇక్కడే. ఇదేనండి సూర్యనారాయణ మూర్తి టెంపుల్ అయితే. ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీహాని వ్లాగ్స్ అండ్ టిప్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని చూస్తూనే ఉండండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తాయి. ఈ టెంపుల్ ఎలా అనిపించింది అనేది ఒక లైక్ అండ్ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.